So hello everyone, welcome back to the channel. And ఇప్పుడు ఏంటి లాగరిథమ్స్. సో మాడ్యులస్ టాపిక్ అంతా కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు స్టార్ట్ చేయబోయే టాపిక్ ఏంటి లాగరిథమ్స్. సో దీని తర్వాత లాగరిథమిక్ ఈక్వేషన్స్ వస్తాయి. దేర్ ఆఫ్టర్ లాగరిథమిక్ ఇన్ ఈక్వేషన్స్. సో దాని తర్వాత ఎక్స్పోనెన్షియల్ అని చిన్న పార్ట్ ఉంటుంది. దెన్ దేర్ ఆఫ్టర్ బేసిక్ మ్యాథ్స్ చాప్టర్ ఇస్ ఇంక్లూడెడ్, రైట్. సో ఇప్పుడు లాగరిథమ్స్ ఏంటి? ఇప్పుడు జనరల్గా మనం కొన్ని టర్మ్స్ని పవర్స్లో రాస్తాం. లైక్ ఇప్పుడు జనరల్గా చిన్న బేసిక్ ఎగ్జాంపుల్, 2 స్క్వేర్ ఏంటి? 4, రైట్, అంతే కదా. 2 స్క్వేర్ అంటే ఏంటి? 4 జనరల్. సో ఇప్పుడు దీన్ని ఏంటంటే జనరల్గా ఏదైనా ఇప్పుడు XY ఈజ్ ఈక్వల్ టు జెడ్ అని ఏదో ఈక్వేషన్ రాశారు. ఇప్పుడు వైని ఇటు సైడ్ తీసుకెళ్ళాలంటే X ఈజ్ ఈక్వల్ టు జెడ్ బై వై అని చెప్పి ఒక ఈక్వేషన్ రాసేసుకుంటాం జనరల్గా. బేసిక్గా ఇది చేస్తాం ఇప్పుడు ఎడిషన్లో కానీ సబ్ట్రాక్షన్లో కానీ ఆర్ మల్టిప్లికేషన్ ఆఫ్ డివిజన్స్ జనరల్గానే చేసుకుంటూ ఉంటాం. బట్ పవర్స్లో ఉన్నప్పుడు ఎలాగా? ఇలా పవర్స్లో ఉన్నప్పుడు ఏంటంటే ఇప్పుడు ఈ 2 ఉంది, ఈ 2ని ఇటు పక్కే వదిలేస్తాం, ఈ 2ని ఇటు సైడ్ తీసుకెళ్తాం. అప్పుడు ఏమవుతుంది? లాగ్ ఇక్కడ 2 బేస్లో ఉంది, రైట్, అంటే కింద ఉంది 2. ఏంటంటే కిందది ఏంటంటే 2 కింద ఉంది, ఇక్కడ కూడా ఆ 2 కిందే ఉంటుంది, 4 జనరల్గా. ఇదేంటంటే ఎక్స్పోనెన్షియల్ అండ్ లాగరిథమిక్ ఈక్వేషన్స్. బోత్ ఏంటంటే ఎక్స్పోనెన్షియల్ ఫంక్షన్ అండ్ లాగరిథమిక్ ఫంక్షన్స్ ఆర్ ఇంటర్ రిలేటెడ్. అర్థమవుతుందా? ఇక్కడ బాక్స్లో కూడా అదే రాసింది జనరల్గా. ఏంటది చూడండి సార్. b టు ది పవర్ x, కలర్ మార్పు, b టు ది పవర్ x ఈజ్ ఈక్వల్ టు a అయితే దెన్ x ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది? x ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది? b నాకు సైడ్ పంపించేసా. b కింద ఉంది కాబట్టి లాగ్లో రాసినప్పుడు కూడా b కిందే ఉంటుంది, కింద రాసా, మిగిలింది a. దీన్నే జనరల్గా లాగరిథమిక్ ఫంక్షన్స్ అంటారు జనరల్గా. అర్థమవుతుందా? ఇప్పుడు బేసిక్గా దాని నీడ్ అయితే లేదు. జనరల్గా మనకు కావాల్సిన పాయింట్స్ ఏంటి? మన క్వశ్చన్స్కి ప్రొసీడ్ అవ్వాలంటే ఏమేమి పాయింట్స్ యూజ్ అవుతాయో వాటి మీద మెయిన్ కాన్సన్ట్రేట్ చేయాలి, రైట్. సో ఇప్పుడు ఏంటి, నేను ఇక్కడ లాగ్ a టు ది బేస్ b అంటే ఇక్కడ నేను సంథింగ్ ఏదో ఇలా రాసా. దీన్ని ఎలా రీడ్ చేస్తాను జనరల్గా? ఎలా చదువుకుంటాం? లాగ్ a టు ది బేస్ b. bని ఏమంటాం? ఇక్కడ బేస్లో ఉందని మీనింగ్. బేస్ అంటే కింద ఉందని, రైట్. సో ఇప్పుడు ఏంటి, జనరల్గా లాగరిథమ్స్ ఎగ్జిస్ట్ అవ్వాలన్నా సరే కొన్ని కండిషన్స్ ఉంటాయి. అర్థమవుతుందా? ఇప్పుడు లాగ్ ఇక్కడ ఏం రాసా? లాగ్ a టు ది బేస్ b. సో ఈ ఏకి కండిషన్ ఏంటి, బీకి కండిషన్ ఏంటి అని చెప్పి కండిషన్స్ ఉంటాయి. ఇక్కడే ఆల్రెడీ రాస్తాను. ఏమవ్వాలి? ఏ అనేది గ్రేటర్ దెన్ 0 అయి ఉండాలి. ఏ ఎప్పుడు కూడా గ్రేటర్ దెన్ 0 అయి ఉండాలి. అర్థమవుతుందా? ఏ ఎప్పుడైనా నెగిటివ్ అయ్యిందా, దట్ లాగ్ ఈజ్ నాట్ డిఫైన్డ్. అర్థమవుతుందా? ఏ ఎప్పుడన్నా లెస్ దెన్ 0 అయితే దట్ ఈస్ నాట్ డిఫైన్డ్. ఎప్పుడు కూడా ఏ గ్రేటర్ దెన్ 0నే అవ్వాలి. అర్థమవుతుందా? సో నెక్స్ట్ ఏంటి? బీ కండిషన్ ఏంటి? బీ కూడా పాజిటివ్ అయి ఉండాలి. బీ కూడా ఎప్పుడు నెగిటివ్ అవ్వకూడదు, పాజిటివ్ అయి ఉండాలి. కానీ అక్కడ థర్డ్ కండిషన్ ఇంకోటి ఉంది, బీ ఈజ్ నాట్ ఈక్వల్స్ టు 1. ఎందుకు బీ 1 అవ్వకూడదు? ఇది ఏంటంటే నెక్స్ట్ ప్రాపర్టీస్ వస్తాయి కింద. సో ఏంటి, కింద ప్రాపర్టీస్ వస్తాయి. ఆ ప్రాపర్టీస్లో మీకు అక్కడ క్లియర్గా అక్కడ చెప్తాను. ఎందుకంటే అక్కడ ప్రాపర్టీలో ఒక ప్రాపర్టీ యూజ్ అవుతుంది. ఆ ప్రాపర్టీ ద్వారా దీన్ని ఈజీగా ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు, బీ ఎందుకు 1 అవ్వదు అని. అర్థమవుతుందా? సో ప్రజెంట్గా ఏంటంటే కండిషన్స్ గుర్తుపెట్టుకోండి. ఏంటి కండిషన్స్ ఏంటి? 1, రైట్. సో ఫస్ట్ కండిషన్ ఏంటి? a is greater than 0 and b is greater than 0 and b is not equals to 1. జనరల్గా ఎక్కడైనా క్వశ్చన్స్లో ఇస్తే కనుక ఈ 3 కేసెస్ని యూజ్ చేసుకొని 3 ఇంటర్వల్స్ వస్తాయి. ఆ 3 ఇంటర్వల్స్కి కూడా ఇంటర్సెక్షన్ కట్టాలి. దట్ ఈస్ ద ప్రొసీజర్. ఎప్పుడైనా సరే లాగరిథమిక్ ఈక్వేషన్ వచ్చినప్పుడు అదేంటి, ఒక ప్రొసీజర్. లాగరిథమిక్ ఫంక్షన్ వచ్చినప్పుడు, ఈక్వేషన్ కాదు, ఫంక్షన్ వచ్చినప్పుడు, ఫంక్షన్ డిఫైన్ చేయాలంటే దిస్ ఈజ్ ద బెస్ట్ మెథడ్, రైట్. సో ఇప్పుడు ఏం చేయాలి? ఒక క్వశ్చన్ కింద క్వశ్చన్ ఉంది, ఆ క్వశ్చన్ ద్వారా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు ఇది ఉంది. సో ఇప్పుడు ఏంటి, ఇక్కడ ఈక్వేషన్ ఏంటి? లాగ్ మోడ్ x మైనస్ 3. ఇక్కడ బేస్ ఇదేంటి బేస్. ఇక్కడ ఏం ఇచ్చాడు? మోడ్ x మైనస్ 5/2 మైనస్ మోడ్ x. సో ఇప్పుడు దీన్ని ఏం చేయాలి? x వాల్యూస్ని డిఫైన్ చేయాలి. అంటే x ఏమేమి అవ్వచ్చు జనరల్గా. సో ఇప్పుడు కండిషన్ ఏం చెప్పాను నేను? ఫస్ట్ కండిషన్ ఏంటి? ఇది ఏదైతే ఫంక్షన్ ఉందో పాజిటివ్ అంటే గ్రేటర్ దెన్ 0 అవ్వాలి. అంటే mod x minus 5 divided by 2 minus mod x which is greater than 0. అర్థమైందా? దిస్ ఇస్ ద ఫస్ట్ కేస్. ఇదేంటి? ఫస్ట్ కేస్ ఇది. సో సెకండ్ కేస్ ఏమవుతుంది? మోడ్ ఆఫ్ x మైనస్ 3 మస్ట్ బి గ్రేటర్ దెన్ 0. దిస్ ఇస్ ద సెకండ్ కేస్. అండ్ లాస్ట్ వన్ వచ్చేసి మోడ్ x మైనస్ 3 మస్ట్ నాట్ ఈక్వల్స్ టు 1. దీస్ ఆర్ ద 3 కేసెస్. అండ్ ఈ 3 కేస్ని సాల్వ్ చేస్తే వచ్చే ఫైనల్ ఉంటాయి కదా, 3 ఇంటర్వల్స్ ఉంటాయి ఫైనల్గా వచ్చే, వాటికి ఇంటర్సెక్షన్ కట్టాలి వచ్చే సొల్యూషన్కి, రైట్. సో ఇప్పుడు చేద్దాం 1 by 1. సో ఫస్ట్ కేసు ఏంటి? ఫస్ట్ కేసు ఏంటి?
సో జనరల్గా వేవికో మెథడ్ ద్వారా చేయొచ్చు. ఫస్ట్ ఏం చేయాలి, ఎలా వచ్చినప్పుడు క్రిటికల్ పాయింట్స్ ఫైండ్ అవుట్ చేయాలి. క్రిటికల్ పాయింట్స్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలి, ఇది ఒక టర్మ్ అది జీరో ఎప్పుడు అవుతుంది, mod x minus 5 equal to 0 ఎప్పుడు అవుతుంది, when mod x is equal to 5. mod x equal to 5 అంటే x is equal to plus or minus 5. సో దీస్ ఆర్ ద క్రిటికల్ పాయింట్స్. ఓకే, ఇది కూడా అంతే, 2 minus mod x equal to 0. దీనికి x వాల్యూస్ ఏమవుతాయి, x is equal to plus or minus 2 అవుతుంది. చెక్ చేయండి, x is equal to plus or minus 2. దీస్ ఆర్ ద క్రిటికల్ పాయింట్స్. ఈ 4 పాయింట్స్ ఏంటి ఇప్పుడు, దీస్ ఆర్ క్రిటికల్ పాయింట్స్. సో ఈ క్రిటికల్ పాయింట్స్ని ఏం చేయాలి, వేవికో మెథడ్లోనే ఆల్రెడీ చెప్పడం జరిగింది. సో డ్రా నంబర్ లైన్, ప్లాట్ ద క్రిటికల్ పాయింట్స్. క్రిటికల్ పాయింట్స్ ఏంటి, -5 ఆర్డర్లో రాసుకోవాలి. -5 నెక్స్ట్ ఏంటి, -2 నెక్స్ట్ 2 నెక్స్ట్ 5. సో 1 by 1 ఇంటర్వల్స్ చెక్ చేసుకోవాలి. సో 5 కన్నా ఎక్కువ అంటే 6 సబ్స్టిట్యూట్ చేస్తుంది ఎక్స్ ప్లేస్లో. 6 - 5 పాజిటివ్, 2 - 6 నెగిటివ్. అంటే ఓవరాల్గా టర్మ్ ఏంటి, నెగిటివ్. సో ఇక్కడ నెగిటివ్, 2కి 5కి మధ్యలో ఒక నెంబర్ అంటే టేక్ 3, పైన 3 - 5 దట్ ఈస్ నెగిటివ్, 2 - 3 దట్ ఈస్ ఆల్సో నెగిటివ్. నెగిటివ్ బై నెగిటివ్ అంటే దట్ ఈస్ పాజిటివ్. ఓకే, -2కి 2కి మధ్యలో అంటే టేక్ 0, పైన 0 - 5 అంటే నెగిటివ్, కింద 2 - 0 అంటే పాజిటివ్. ఓవరాల్ ద టర్మ్ ఈస్ నెగిటివ్. అండ్ -5కి -2కి మధ్యలో అంటే టేక్ -4 ఎగ్జాంపుల్. mod of -4 అంటే విచ్ ఇస్ 4, 4 - 5 అంటే నెగిటివ్. ఇక్కడ కూడా mod of -4 అంటే 4, 2 - 4 అంటే నెగిటివ్, నెగిటివ్ బై నెగిటివ్ అంటే పాజిటివ్. అండ్ ఇది కూడా చెక్ చేయండి, నెగిటివ్ వస్తుంది. సో ఇక్కడ అడిగింది ఏంటి, గ్రేటర్ దెన్ 0 అంటే పాజిటివ్ చెక్ చేయాలి. ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ గ్రేటర్ దెన్ అని ఇచ్చాడు, గ్రేటర్ దెన్ ఈక్వల్స్ టు అని ఇవ్వలేదు కాబట్టి ఓన్లీ హాలో సర్కిల్స్ మాత్రమే తీసుకోవాలి, రైట్. సో ఇప్పుడు గ్రేటర్ దెన్ 0 అన్నాడు. సో దీస్ ఆర్ ద ఇంటర్వల్స్. దిస్ ఇస్ కేస్ 1, దిస్ ఇస్ కేస్ 1. సో నెక్స్ట్ వచ్చేసండి mod of x - 3 గ్రేటర్ దెన్ 0. ఆల్రెడీ ప్రీవియస్ క్లాస్లో చెప్పాను, mod of సంథింగ్ విచ్ ఇస్ గ్రేటర్ దెన్ 0 అంటే ఏంటి, దాని క్రిటికల్ పాయింట్ ఉంటుంది చూసారా. ఇప్పుడు నంబర్ లైన్, సో ఇప్పుడు నంబర్ లైన్ ఉంది. ఈ నంబర్ లైన్లో క్రిటికల్ పాయింట్ ఏంటి, 3. సో ఆ ఎక్స్ వాల్యూ ఏంటి, 3 కన్నా ఎక్కువ, -3 కన్నా తక్కువ, అవునా కదా. 3 కన్నా ఎక్కువ, -3 కన్నా తక్కువ, అంతే, సింపుల్. కేస్ 2 కూడా వచ్చింది. సో థర్డ్ వన్ చూడండి, మోడ్ రిమూవ్ చేస్తే ఏమవుతుంది, x - 3 నాట్ ఈక్వల్స్ టు ప్లస్ ఆర్ -1. -3 అటు పంపితే x ప్లస్ ఆర్ మైనస్ ఈక్వల్స్ టు కేసు ఫస్ట్ 1 తీసుకోండి. 1 తీసుకుంటే 1 + 3 ఏమవుతుంది, 4 అవుతుంది. అదే ఒకవేళ -1 అయితే -1 + 3 అంటే 2 అవుతుంది. సో ఈ వాల్యూస్ ఎక్స్కి ఏంటి 2 and 4 అనే వాల్యూస్ ఉండకూడదు, అర్థమవుతుందా. సో ఇది థర్డ్ కేస్, ఇది థర్డ్ కేస్. సో ఇప్పుడు ఏం చేయాలి, ఎస్ ఓకే. సో ఇప్పుడు ఏంటి, ఇంటర్సెక్షన్ తీసుకోవాలి. ఇంటర్సెక్షన్ ఎలా తీసుకోవాలి, ఫస్ట్ డ్రా నంబర్ లైన్. అన్నిటిని కూడా సేమ్ నంబర్ లైన్లో ప్లాట్ చేయండి. సో ఫస్ట్ వన్ ఏంటి, ఓన్లీ ఈ ఇంటర్వెలే మనకు కావాలి, ఇది అండ్ ఇది, అంతే. ఆ రెండే కావాలి మనకి. అంటే ఇప్పుడు ఏమొస్తుంది ఫైనల్గా, -5 to -2, -5 to -2, ఇదొకటి. ఇంకోటి ఏంటి, 2 to 5, 2 to 5. సో ఇదొకటి. సెకండ్ ఏంటి, -3 and 3. ఇప్పుడు ఇది -3 అనుకుందాం, -3 ఇంకోటి 3 ఎక్కడ వస్తుంది, ఇక్కడ 3 కన్నా ఎక్కువ, -3 కన్నా తక్కువ. థర్డ్లో ఏమన్నా x = 2 and x = 4 అవ్వకూడదు. అంటే ఇప్పుడు ఇక్కడ మధ్యలో 4 ఉంటుంది, ఇక్కడ మధ్యలో 4 ఉంటుంది. ఈ 4 దగ్గర కూడా హాలో సర్కిల్ వస్తుంది. జనరల్గా ఏంటంటే ఇక్కడ 4ని ఇంక్లూడ్ చేయకూడదు, ఫస్ట్ పాయింట్ అది. సో ఇప్పుడు ఇక్కడ ఈ వీటికి ఏం చేయాలి, ఇంటర్సెక్షన్ తీసుకోవాలి. ఈ రెండిట్లో ఇది ఇంటర్సెక్షన్ పార్ట్ అండ్ ఈ రెండిట్లో ఇది ఇంటర్సెక్షన్ పార్ట్, అర్థమవుతుందా. సో కామన్ పార్ట్ ఏమొస్తుంది ఇక్కడ, అది అబ్జర్వ్ చేయండి. సో x బిలాంగ్స్ టు -5 to ఓపెన్ రావాలి, -5 to ఎక్కడ వరకు, -3 వరకు. అది కూడా ఓపెన్, ఎందుకంటే పైన ఇంక్లూడ్ అవ్వట్లేదు. -3 యూనియన్ ఇక్కడ ఏంటి 3 to 5 వరకు, రెండు కూడా ఓపెన్లోనే ఉన్నాయి, ఎందుకంటే 5 and 3 ఏది కూడా ఇంక్లూడ్ అవ్వలేదు. అండ్ వన్ మోర్ థింగ్, 4ని ఇంక్లూడ్ చేయకూడదు. ఇప్పుడు ఆ 4ని ఏం చేస్తాం, సబ్ట్రాక్షన్లో పెడతాం. ఎందుకంటే ఆల్రెడీ మీకు గుర్తుందా లేదో, నోటేషన్స్ చెప్పినప్పుడు కర్లీ బ్రాకెట్స్ డిస్క్రీట్ వాల్యూస్ కోసం యూజ్ చేస్తామని చెప్పాం. ఇలాంటప్పుడే ఇక్కడ ఏంటి 4ని ఇంక్లూడ్ చేయకూడదు, బట్ ఇక్కడ ఇంక్లూడ్ అయిపోతుంది. 3 to 5లో 4 అనేది ఇంక్లూడ్ అవుతుంది, బట్ 4 ఇంక్లూడ్ అవ్వకూడదు. సో అలాంటప్పుడు ఏం చేయాలి, ఆ సెట్ రాసి ఆ 4ని సబ్ట్రాక్ట్ చేసినట్టు సపరేట్గా రాయాలి కర్లీ బ్రాకెట్స్లో. సో దిస్ ఈజ్ ద ఫైనల్ ఆన్సర్, దిస్ ఈజ్ ద ఫైనల్ ఆన్సర్.
ఓకే. సో నెక్స్ట్ సెకండ్ నోట్ పాయింట్స్ చూడండి. ఫస్ట్ వన్, ఆల్వేస్ చెక్ వేర్ ద లాగ్ ఈజ్ డిఫైన్డ్. ఆల్వేస్ చెక్ వేర్ ద లాగ్ ఈజ్ డిఫైన్డ్ అంటే ఏంటి? ఆల్రెడీ 3 కేసెస్ చెప్పా. a గ్రేటర్ దెన్ 0, b గ్రేటర్ దెన్ 0, b నాట్ ఈక్వల్స్ టు 1. ఇది ఎప్పుడు ఇక్కడ ఏబీలు ఏంటి? ఇక్కడ నేను జస్ట్ ఇక్కడ అజ్యూమ్ చేసుకున్నా ఈ లాగ్ని, ఈ టర్మ్ ఏంటంటే నేను అజ్యూమ్ చేసుకొని ఏబీ గురించి చెప్తున్నా. అర్థమవుతుందా? సో ఈ 3 కేసెస్ అప్లై అవుతేనే లాగ్ అనేది డిఫైన్ అవుతుంది. సో ఈ 3 కండిషన్స్ని చెక్ చేయాలి జనరల్గా. అర్థమవుతుందా? నెక్స్ట్ సో సెకండ్ ఇచ్చోండి, లాగ్ 1 టు ది బేస్ ఏ. ఇక్కడ బేస్ ఏదైనా అవనివ్వండి, నేను ముందే చెప్తున్నా, బేస్ ఏదైనా అవ్వచ్చు, బట్ పైన 1 ఉంటే దట్ ఈజ్ ఆల్వేస్ 0. దట్ ఈజ్ ఆల్వేస్ 0. అండ్ సెకండ్, లాగ్ ఏ టు ది బేస్ ఏ, బేస్ అండ్ నంబర్ రెండు సేమ్ అయితే కనుక ఆన్సర్ 1 వస్తుంది. వన్ మోర్ థింగ్, లాగ్ బేస్ ఏ అండ్ పైది వచ్చేసి 1/a ఈజ్ ఈక్వల్ టు -1. ఇక్కడ -1 ఎలా అవుతుంది? ఇది కూడా ఒకసారి హోల్లో పెట్టండి. దీనికి కూడా ఇంకో ప్రాపర్టీ కావాలి. కింద ప్రాపర్టీస్ ఉన్నాయి, ఆ ప్రాపర్టీస్ వచ్చినప్పుడు ఇంకా క్లియర్గా అర్థమవుతుంది. సో ఈ ప్రాపర్టీ మళ్ళీ అక్కడ తీసుకుంటా, అక్కడ ప్రాపర్టీస్ చెప్పినప్పుడు ఇది అక్కడ మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తుంది, రైట్? సో జస్ట్ సి, లాగ్ టు ది బేస్ ఏ 1/a ఉంటే కనుక అది -1 అవుతుంది. ఎందుకు అవుతుంది? ప్రాపర్టీస్ వచ్చినప్పుడు నేను ప్రూఫ్ చేస్తాను. ఓకే, ఎప్పుడైనా లాగ్కి బేస్ 10 ఉన్నప్పుడు, అర్థమవుతుందా? లాగ్ ఎప్పుడైనా బేస్ లేదు, ఫర్ సపోజ్ ఎక్కడన్నా చాలా క్వశ్చన్స్లో ఏంటంటే లాగ్ 2 లేకపోతే లాగ్ 5 ఇలా డైరెక్ట్గా మెన్షన్ చేస్తారు, కింద బేస్ని మెన్షన్ చేయరు. అలాంటప్పుడు కామన్గా జస్ట్ మనం 10 అని అజ్యూమ్ చేసుకొని క్వశ్చన్ని సాల్వ్ చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు. అర్థమవుతుందా? అది కామన్ బేస్, అది జనరల్గా. కానీ ఒక్కోసారి 10 అని మెన్షన్ చేయకుండా ఈ అని మెన్షన్ చేస్తారు. అదేంటి? న్యాచురల్ బేస్. కామన్ బేస్ వేరు, న్యాచురల్ బేస్ వేరు. అర్థమవుతుందా? ఒకవేళ బేస్ ఈ ఉందంటే, ఫర్ సపోజ్ సంథింగ్ ఎక్స్ ఉంది వాల్యూ పైన, బట్ కింద మాత్రం బేస్లో ఈ ఉంది. ఈ ఉంటే కనుక దాన్ని లాన్ ఎక్స్ అని కూడా రాస్తారు. ln(x) అంటే లాన్ అంటారు, లాన్ ఎక్స్. అర్థమవుతుందా? ఇదేంటంటే నేచురల్ బేస్ అంటాం దీన్ని. అది ఒకవేళ ఎక్కడ ఏది లేకుండా జస్ట్ 10 లేకపోతే అసలు బేసే ఇవ్వకుండా ఉన్నా, లేకపోతే 10 అని ఇచ్చినా దాన్ని ఏమంటాం? కామన్ బేస్ అంటాం. అర్థమవుతుందా? సో ఇక్కడ ఈ అంటే ఏంటి? ఈ వాల్యూ ఏంటి? ఈ 2.718. జస్ట్ ఇది మాత్రం మెమరైజ్ చేసుకోవాలి, గుర్తుపెట్టుకోవాల్సిన వాల్యూ అది. లైక్ ఇప్పుడు ఎక్కడన్నా పైన వస్తే మీరు అది ఎలా అజ్యూమ్ చేసుకుంటారు? ఐదర్ 3.14 అని రాసుకుంటారు, లేకపోతే 22/7 అని రాసుకుంటారు. ఇది బై డిఫాల్ట్ గుర్తుపెట్టుకోవాల్సిన వాల్యూస్ ఇవి. అర్థమవుతుంది? సో 2.718 అని కాకుండా ఈజ్ ఈక్వల్ టు 2.7 అని గుర్తుపెట్టుకున్నా సరే ఓకే, అక్కడ వరకన్నా గుర్తుపెట్టుకోవచ్చు, రైట్? నెక్స్ట్ సో ఇక్కడ రిపీట్ చేస్తున్నాను కదా, వీటిలో రిపీట్ చేస్తాను ప్రాపర్టీ వచ్చినప్పుడు, డోంట్ వరీ. సో ఫస్ట్ వన్ ఏంటంటే ఆల్రెడీ లాగ్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు స్టార్టింగ్లోనే చెప్పాను, దట్ ఈజ్ ఓ. అండ్ సెకండ్ వన్, లాగ్ ఇక్కడ బేసిస్ సేమ్ ఉండాలి. అబ్జర్వ్ చేస్తున్నా లేదు? ఇలాంటివి అబ్జర్వ్ చేసుకోవాలి. లాగ్ బేస్ ఏ ఎం, లాగ్ ఎన్ టు ది బేస్ ఏ, అక్కడ బేసిస్ సేమ్ ఉన్నాయి. సో బేసిస్ సేమ్ ఉండి అండ్ సంథింగ్ ఏదో వాల్యూ ఉంది పైన, ఆ రెండు ఎడిషన్లో ఉంటే కామన్గా మల్టిప్లైలో రాసుకొని సేమ్ బేస్ని పెట్టి రాసుకోవచ్చు. దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద ప్రాపర్టీ. లైక్ ఇప్పుడు లాగ్ వన్ సెకండ్, ఓకే. సో ఇప్పుడు సంథింగ్ లాగ్, ఇక్కడ బేస్ నేను 10 తీసుకున్నా బై డిఫాల్ట్. లాగ్ 2 ప్లస్ లాగ్, ఇక్కడ బేస్ 10 అండ్ హియర్ 5. సో ఇక్కడ ఏం రాసుకోవచ్చు జనరల్గా? ఇక్కడ బేస్ 10 కామన్గా ఉంటుంది, బేస్ని మాత్రం చేంజ్ చేయకూడదు. బట్ ఇక్కడ ఎప్పుడైనా 2 లాగ్ టర్మ్స్ ఎడిషన్లో ఉన్నాయి. ఎడిషన్లో ఉన్నప్పుడు సో ఈ 2 and 5 ఏం చేయొచ్చు? మల్టిప్లైలో రాసుకోవచ్చు. అంటే 2 × 5 10. సో ఇక్కడ ఏం చేయొచ్చు? మళ్ళీ ఇక్కడ ప్రాపర్టీ వస్తుంది. ఇక్కడ బేస్ సేమ్ అండ్ నెంబర్ కూడా సేమ్, ఏ నెంబర్ అన్నా ఉన్నాయి. అక్కడ సేమ్ ఉంటే ఆన్సర్ డైరెక్ట్గా 1 అని రాసుకోవచ్చు, రైట్? సో అదే ఒకవేళ సబ్ట్రాక్షన్లో ఉంటాయి, సేమ్ టర్మ్స్ సబ్ట్రాక్షన్లో ఉంటే డివైడ్లో రాస్తాం. ఇది వేటికి రిజంబ్లెన్స్ ఉంటాయంటే మీరు ఎక్స్పోనెన్షియల్లో ఆల్రెడీ చూసే ఉంటారు. ఇది వస్తుంది, ఇప్పుడు ఎక్స్పోనెన్షియల్ వస్తుంది కూడా. ఏ టు ది అంటే 10th క్లాస్లోనూ 9th క్లాస్లోనూ వస్తాయి అనమాట. ఏ టు ది పవర్ m ప్లస్ ఏ టు ది పవర్ n ఈజ్ ఈక్వల్ టు ఓకే, ఏ టు ది పవర్ m ప్లస్ n ఈక్వల్ టు ఏ టు ది పవర్ m ఇంటూ ఏ టు ది పవర్ n. అర్థమవుతుందా? ఇలాంటివి ఏంటంటే కొన్ని ఉంటాయి. ఇలాంటివి వచ్చినప్పుడు బై డిఫాల్ట్ అవసరం, ఇవన్నీ కొంచెం గుర్తుండాలి, తప్పదు. సో నెక్స్ట్ ఓకే, అదే ఒకవేళ లాగ్ ఇక్కడ బేస్ సంథింగ్ ఏ ఉంది, ఇక్కడ ఏంటంటే సంథింగ్ పవర్, అంటే ఇప్పుడు x టు ది పవర్ n, ఇది ఒక నంబర్ x టు ది పవర్ n. ఇలా ఉన్నప్పుడు ఏం చేయొచ్చు? ఈ nని తీసుకొచ్చి డైరెక్ట్గా బయటికి తీసుకొచ్చేయచ్చు. అంటే n log a x అంటే డైరెక్ట్గా ఇలా రాసుకోవచ్చు. ఏదైనా సరే x టు ది పవర్, ఎక్స్కి పవర్లో ఏది ఉన్నా సరే డైరెక్ట్గా బయటికి తీసుకొచ్చేయచ్చు. ఇలాంటివి ఎలా యూజ్ అవుతాయి అంటే చెప్తాను, వెయిట్. సో ఇలాంటివి జనరల్గా ఎలా యూజ్ అవుతాయి అంటే ఇప్పుడు
ఇక్కడ కింద ఏంటంటే 2 ఉంది, బట్ పైన 8 ఉంది. దీన్ని సింప్లిఫై చేయాలి. ఎలా సింప్లిఫై చేయాలో అర్థం కావట్లా. ఏం చేయొచ్చు, లాగ్ కింద బేస్ 2 ఉంటుంది, 8ని ఎలా రాసుకోవచ్చు, 2 క్యూబ్ కింద రాసుకోవచ్చు జనరల్గా. సో ఇక్కడ 2కి పవర్లో 3 ఉంది, అంటే 3 బయట తీసుకొచ్చేచ్చు కదా. సో ఏమవుతుంది, 3 log 2 2. సో ఇక్కడ బేసిస్ అండ్ నంబర్ ఇస్ సేమ్, అంటే డైరెక్ట్గా దాని వాల్యూ ఏంటి 1. సో ఆన్సర్గా ఫైనల్గా ఏమొస్తుందంటే 3. సో ఇలాంటి కేసెస్లో యూజ్ అవుతూ ఉంటుంది జనరల్గా, అర్థమైందా. అండ్ వన్ మోర్ ప్రాపర్టీ, ఆ పవర్ ఎక్కడన్నా ఉండొచ్చు. ఆ పవర్ అనేది ఎక్కడన్నా ఉండొచ్చు, అంటే ఇక్కడ x⁴n అన్న ఎక్కడ ఉండొచ్చు, అండ్ కింద బేస్లో కూడా ఉండొచ్చు పవర్. సో ఇక్కడ జస్ట్ ఒక చిన్న డిఫరెన్స్ ఏంటంటే ఈ n అనేది డైరెక్ట్ మల్టిప్లికేషన్లోకి వస్తుంది, అంటే ఈ n log x. అదే కింద ఉన్న బేస్ ఉన్న పవర్ ఉంటుంది చూసారా, కింద ఏముంది బేస్లో a⁴m. సో ఆ mని బయట తీసుకొచ్చినప్పుడు అది డివైడ్లోకి వెళ్తుంది. జస్ట్ సింపుల్, బేస్లో ఉన్నది డివైడ్లోకి వెళ్తుంది, పైన ఉన్న దానికి పవర్లో ఉన్నది వచ్చేసి మల్టిప్లికేషన్లో ఉంటుంది. జస్ట్ సింపుల్, ఇలాగే గుర్తుపెట్టుకోండి, అర్థమవుతుందా. సో ఇందాక కూడా చెప్తాను కదా, లాగ్ ఆ ప్రాపర్టీ ఏంటి, లాగ్ a 1/a. దీని వాల్యూ ఏమని చెప్పా, 1 సెకండ్, 1/a. సో ఇప్పుడు దీని వాల్యూ -1 ఎలా అయింది. ఇప్పుడు జనరల్గా 1/a అంటే దీన్ని a⁻−1 కింద రాసుకోవచ్చా లేదా. ఇదేంటిది, ఏం ప్రాపర్టీ ఇది, a⁻−m అని ఎక్కడన్నా కనబడితే దాన్ని ఎలా రాసుకోవచ్చు, 1/a⁴m అని రాసుకోవచ్చు. ఇది జనరల్గా 10th 9th టైంలో వస్తుంది. అంటే ఇప్పుడు దీన్ని ఎలా రాసుకోవచ్చు, లాగ్ a ఇది వచ్చేసి ఏమవుతుంది, a⁻−1. సో -1 ఏంటి, పవర్లో ఉంది. సో పవర్లో ఉన్నది బయట తీసుకొచ్చేస్తుంది జనరల్గా. సో ఇది ఏమవుతుంది, -1 ఇంటూ log a⁻a మిగులుతుంది. సో బేస్ అండ్ నంబర్స్ ఏమైతే ఏమని రాయొచ్చు, విచ్ ఇస్ డైరెక్ట్లీ 1. అంటే ఫైనల్గా ఆన్సర్ ఏమొచ్చింది, -1. సో అక్కడ పైన ఉన్నది అదే, అర్థమవుతుందా. సో log 1/a అంటే -1, అర్థమవుతుందా. సో నెక్స్ట్ ఇంకోటి ఏదో ఎక్స్ప్లెయిన్ చేస్తానన్నా, ఇదే కదా, ఇది చెప్పేసాను, అయిపోయింది. అండ్ ఇంకోటి చెప్తానన్నా, ఏంటది, ఎస్ ఇది చెప్తానన్నా కదా, ఓకే. ఎస్, నెక్స్ట్ ప్రాపర్టీ చూడండి. ఇఫ్ ఫర్ సపోజ్ log a⁻b. సో ఇక్కడ ఏంటి జనరల్గా సంథింగ్, ఇప్పుడు లాగ్ కింద బేస్లో 10 ఉండాలనే లేదు. ఇప్పుడు నేను ఫర్ సపోజ్ 3 అని రాస్తా, పైన 2 అని రాసుకోవచ్చా లేదా. సో ఇలాంటప్పుడు ఏం చేయొచ్చు అంటే 2 ఎక్కడ ఉంది, పైన ఉంది, 3 ఎక్కడ ఉంది, కిందకు వస్తుంది. సింపుల్. ఇక్కడ లాగ్స్ ఏంటంటే డైరెక్ట్గా సెపరేట్ చేసి రెండు కూడా డివైడ్లో రాసుకోవచ్చు. ఇదే ఒక ప్రాపర్టీ జనరల్గా. ఇప్పుడు అప్పుడు ఇక్కడ కామన్ బేస్ 10 వస్తుంది, ఎందుకంటే బేస్ ఏం లేదు కదా. 2ని 3ని సెపరేట్ చేసేస్తే బేసెస్ ఏమవుతాయి, బేసెస్ పోతాయి. అలాంటప్పుడు బై డిఫాల్ట్ 10 యూస్ చేసుకోవచ్చు. ఇదే ప్రాపర్టీ జనరల్గా. ఇందాక b1 అవ్వదని అన్నా కదా, ఎందుకో చూడండి. ఇప్పుడు ఇఫ్ log a⁻b అంటే దీన్ని ఎలా రాసుకోవచ్చు జనరల్గా, log a/log b. ఇప్పుడు log bలో b1 అయితే డెనోమినేటర్లో ఏమున్నట్టు, log 1 ఉన్నట్టు. బట్ log 1 అంటే ఏంటి, 0. ఇప్పుడు ఆ 0 ఎక్కడ వచ్చింది, డెనోమినేటర్లో వచ్చింది. డెనోమినేటర్లో 0 వస్తే వాట్ డస్ ఇట్ మీన్, దట్ ఈస్ నాట్ డిఫైన్. అందుకనే b=1 అని కండిషన్ యూస్ చేసుకుంటాం. అందుకే అదొక కండిషన్ అయింది. ఓకే, ఆల్ అండర్స్టూడ్. నెక్స్ట్ అండ్ ఆల్సో బేస్ కూడా చేంజ్ చేసుకోవచ్చు జనరల్గా. ఇప్పుడు దిస్ ఇస్ log a⁻b. నేను ఏమనుకుంటున్నా అంటే ఏని బీని స్విచ్ చేద్దాం అనుకుంటున్నా. అంటే ఇప్పుడు బి బేస్లో ఉంది, ఏ పైన ఉంది. ఇప్పుడు నేను బేస్లోకి ఏని తీసుకురావాలి, బీని పైకి తీసుకెళ్ళాలి. అంటే ఏం చేయొచ్చు, దాన్ని ఏంటంటే డినామినేటర్లోకి తీసుకురావాలి, log b⁻a. అర్థమవుతుందా. జనరల్గా ఇలా రాసుకోవచ్చు. ఒకవేళ బేస్ చేంజింగ్ ప్రాపర్టీ అంటుంది దీన్ని. సో బేస్ చేంజ్ చేయాలనుకుంటే ఇలా రివర్స్లో రాసుకోవాలనుకున్నప్పుడు డినామినేటర్లో తీసుకొచ్చేయాలి. సో ఎలాగే ఎందుకు రాసుకోవాలి, ఎలాగే ఎందుకు అయింది ప్రూఫ్ చెప్పండి అంటే సింపుల్. ఇప్పుడు దీన్ని ఏంటి, 1/log b⁻a అంటే ఎలా రాసుకోవచ్చు, log b/log a. మొత్తం అంతా డినామినేటర్లో ఉందంటే దీన్ని పైకి తీసుకెళ్ళిపోవచ్చు. సో మిగిలేదు ఏంటి, log a/log b మిగులుతుంది, విచ్ ఈజ్ ఈక్వల్ టు దిస్. సో సింపుల్ ప్రాపర్టీ అది. నెక్స్ట్, సో ఇప్పుడు చెప్పిన ఈ 2 ప్రాపర్టీసే which are completed. Okay, so next, these are the important properties. సో దీనికి ప్రూఫ్ అవన్నీ కూడా ప్రూఫ్స్ అవన్నీ చూసుకొని మైండ్ పాడు చేసుకోవద్దు, డైరెక్ట్గా గుర్తుపెట్టుకోండి. అర్థమవుతుందా, డైరెక్ట్ గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయండి ఈ ప్రాపర్టీస్ అనేవి. అర్థమవుతుందా. ఇప్పుడు ఏంటి, a⁻, ఇక్కడ ఈ రెండు వేరే వేరే ఉంటాయి. ఇప్పుడు ఏ ఉంది, బి ఉంది. ఇక్కడ ఏ ఉంటే ఇక్కడ బి ఉంటుంది, ఇక్కడ బి ఉంటే ఇక్కడ ఏ ఉంటుంది. జస్ట్ స్విచ్చింగ్, అర్థమవుతుందా. ఇక్కడ కామన్ బేస్ చేంజ్ అవ్వదు. లాగ్ పవర్లోనే ఉంటుంది, బట్ లాగ్లో ఉన్న బేస్ అనేది చేంజ్ అవ్వదు.
సో ఇక్కడ ఏం చేయొచ్చు, ఇక్కడ ఏంటంటే ఏని బీలోకి, బీని ఏలోకి జనరల్గా అలా స్విచ్ చేసుకోవచ్చు. అర్థమవుతుందా? ఈ ప్రాపర్టీని డైరెక్ట్గా గుర్తుపెట్టుకోండి, దీనికి ఏం ప్రూఫ్స్ అవన్నీ కూడా వద్దు నేను ముందే చెప్తున్నా. ప్రూఫ్స్ అన్నీ చూసుకుంటే కొన్నిసార్లు ఏంటంటే ప్రూఫ్స్ చూడకపోవడమే మంచిది జనరల్గా. అర్థమవుతుందా? కొన్ని ఏంటంటే డైరెక్ట్ గుర్తుపెట్టుకోవడం ట్రై చేయండి. సో ఇప్పుడు ఏం చేయొచ్చు, డైరెక్ట్ ఏని బీని స్విచ్ చేస్తే అదొక ప్రాపర్టీ అయిపోతుంది. అర్థమవుతుందా? ఎస్. నెక్స్ట్ ఇప్పుడు ఇది ఉంది, ఏ టు ది పవర్ ఆల్ఫా లాగ్ సి బి. ఇంకోటి, ఇప్పుడు లాగ్లో సంథింగ్ ఏదైనా మల్టిప్లికేషన్ ఉండొచ్చు కదా, మరి అది దీంతో కూడా సంబంధం లేదు. ఇక్కడ సంథింగ్ ఆల్ఫాతో మల్టిప్లై చేశారు. నో, ఏదన్నా సరే మనకు సంబంధం లేదు. ఎందుకు? ఇక్కడ ఏ ఉంది, ఇక్కడ బి ఉంది. నేను బీని ఎక్కడ తీసుకొస్తా, ఏని ఎక్కడ తీసుకెళ్తా. అక్కడ మా లాగ్కి మల్టిప్లికేషన్లో ఏది ఉన్నా సరే మనకు అనవసరం. అర్థమవుతుందా? నెక్స్ట్ ఇప్పుడు థర్డ్ వన్ చూడండి, v1 టు ది పవర్ v2 ఈజ్ ఈక్వల్ టు ఈ టు ది పవర్ v2 లాగ్ v1. అంటే ఇదేంటి ఇప్పుడు ప్రాపర్టీ జనరల్గా, ఇప్పుడు జనరల్గా చిన్న ప్రాపర్టీ ఉంటుంది ఏంటంటే, ఇప్పుడు లాగ్ ఉంది ఫర్ సపోజ్, ఇక్కడ ఏ ఉంది కదా, ఇక్కడ సి ఉంది. ఇఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు సి. అర్థమవుతుందా? ఇప్పుడు జనరల్గా సింపుల్గా మీరు చెప్పాలంటే, ఇప్పుడు ఏదో ఒక నెంబర్ తీసుకోండి, నేను ఎక్స్ తీసుకుంటా. సో ఎక్స్ నేను లాగ్లో కన్వర్ట్ చేసి రాయాలి, అంటే లాగ్ టర్మ్స్లో రాయాలి. ఈ ఎక్స్ని ఎలా రాయించాలంటే అప్పుడు సింపుల్గా సంథింగ్ ఏ టు ది పవర్ లాగ్ ఏ ఎక్స్. జనరల్గా ఇక్కడ ఏంటి, ఏ అండ్ ఏ సేమ్ బేస్ ఉండాలి. అలాంటప్పుడు రెండు కూడా క్యాన్సిల్ అయిపోతాయి. అర్థమైందా లేదా? సో ఇక్కడ ఏంటంటే బేసిస్ సేమ్ ఉండాలి, అదే నేను చెప్తున్నా ఫస్ట్ పాయింట్. అర్థమవుతుందా? సో ఇక్కడ ఏ అని బై డిఫాల్ట్ మనం తీసుకోలేము, ఎందుకంటే ఇప్పుడు ఎక్స్ ఉంది, నేను బై డిఫాల్ట్ ఏమీ లేకపోతే 10 తీసుకొచ్చని చెప్పా, అలా చెప్పి ఇలా రాస్తారా ఏంటి, 10 టు ది పవర్ లాగ్ 10x. ఇదేంటంటే ఇంకా కాంప్లికేట్ అవుతుంది, సింప్లిఫికేషన్ ప్రాసెస్లో ఉన్నప్పుడు ఇది ఇంకా కాంప్లికేట్ అవుతుంది. సో బెటర్ చాయిస్ ఏంటంటే వీ కెన్ యూస్ న్యాచురల్ లాగ్, దట్ ఈస్ ఈని యూస్ చేసుకోవచ్చు. అంటే ఫర్ సపోజ్ ఇప్పుడు నేను 5 ఉంది, ఈ 5 నేను ఎలా రాసుకోవచ్చు, ఈ టు ది పవర్ లాగ్ 5 టు ది బేస్ ఈ. జనరల్గా ఈ టర్మ్స్లో రాసుకోవచ్చు. ఈ టర్మ్స్లో రాసేమంటే అక్కడ సింప్లిఫికేషన్ జనరల్గా క్వశ్చన్స్లో ఇలా ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ వచ్చినప్పుడు జనరల్గా ఈ టర్మ్స్లోనే ఆప్షన్స్ ఉంటాయి. సో బెటర్ ఈ టర్మ్స్లో కానీ, ఒకవేళ మనకి లాగ్లో కావాలి, ఏదైనా నెంబర్ లాగ్ టర్మ్స్లో కావాలి, అలాంటప్పుడు వి జస్ట్ ఎస్యూమ్ విత్ దిస్ టైప్. అర్థమవుతుందా లేదా? అంటే 5 ప్లేస్లో ఏదైనా ఉండొచ్చు, బట్ టర్మ్ మోడల్ మాత్రం ఇలాగే ఉండాలి. ఆ టైప్ అనేది ఇలాగే ఉండాలి. సో ఇప్పుడు ఇది ఎందుకు చెప్పాను నేను, ఇప్పుడు జనరల్గా ఇది ఉంది, v1 టు ది పవర్ v2 ఉంది. ఇప్పుడు v1 టు ది పవర్ v2 లాగ్ టర్మ్స్లో రాయాలనుకుంటున్నా, అంటే ఏం చేయొచ్చు, v1 టు ది పవర్ v2 నేను ఎలా రాస్తా, సేమ్ ఈ టు ది పవర్ లాగ్ v1 టు ది పవర్ v2 ఈ. అంతే కదా, ఇందాక నేను చెప్పింది అదే కదా. ఇక్కడ ఏది ఉంటే ఏంటి, పవర్లో ఉంది సార్ అంటే ఎందుకు అసలు, దేనికి పవర్లు ఉంటే ఏంటి, అసలు ఏ టర్మ్ ఉన్నా సరే దాన్ని లాగ్ టర్మ్స్లో అప్లై చేయాలంటే, అదే లాగ్ టర్మ్స్లో రాయాలనుకుంటే సింపుల్ ఇదే ఫార్మేట్లో రాసుకుంటాం. కాబట్టి ఇప్పుడు ఒక ప్రాపర్టీ వస్తుంది, ఏంటది, పైన ఉన్న నెంబర్లో v2 అనేది పవర్లో ఉంది. సో దీన్ని ఇక్కడ తీసుకొచ్చేయచ్చు. సో ఏమవుతుంది, ఈ టు ది పవర్ లాగ్, ఇక్కడ v1 వస్తుంది, v2, ఇక్కడ v2 వస్తుంది, ఇక్కడ v1 ఉంటుంది ఈ. జనరల్గా ఇదే వస్తుంది, ఇక్కడ ప్రాపర్టీలో కూడా రాసింది ఇదే. ఉపయోగాలు అండర్స్టూడ్. ఇక్కడ బేస్లో ఈ వస్తుంది, చూసుకోండి. సో మరి నేను లాగ్ ఎక్స్ గురించి చెప్పా, అంటే కామన్ బేస్ గురించి చెప్పా, న్యాచురల్ బేస్ గురించి చెప్పా, బట్ ఆ రెండింటికి రిలేషన్ నేను చెప్పలేదు. సో రిలేషన్ ఏంటి అంటే ఇది. సో లాన్ ఎక్స్ని నేను లాగ్లో కన్వర్ట్ చేసి రాయాలి అనుకుంటే 2.303తో మల్టిప్లై చేసి రాస్తే విచ్ ఈస్ నథింగ్ బట్ ఈక్వల్స్ టు లాన్ ఎక్స్. సో లాగ్ టు ది బేస్ 10, లాగ్ ఎక్స్ టు ది బేస్ 10ని 2.303తో మల్టిప్లై చేస్తే వీ విల్ గెట్ లాన్ ఎక్స్. అంటే దీని మీనింగ్ ఏంటి, లాగ్ ఎక్స్ టు ది పవర్ బేస్, టు ది బేస్ ఈ. అర్థమైందా లేదా? సో ఇక్కడితో మొత్తాన్ని కంప్లీట్ అవుతాయి. సో జనరల్గా నెక్స్ట్ స్టార్ట్ చేసుకునేది లాగరిథమిక్ ఈక్వేషన్స్. సో ఇది నెక్స్ట్ వీడియోలో చేస్తాను. అండ్ లాగరిథమిక్ ఇన్ఈక్వేషన్స్ తోటి ఇంకో పార్ట్ వస్తుంది. ఈ మ్యాక్సిమం ఈక్వేషన్స్ ఒక వీడియోలో అయితే ఒక వీడియోలోనే పెట్టేస్తాను. ఒకవేళ లేదు లెంగ్తీ అవుతుంది అనుకుంటే 2 డిఫరెంట్ వీడియోస్లో వస్తాయి. సో అంటిల్ దెన్ టేక్ కేర్, బై.